హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఇవాళ మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, గులాబీ మొగ్గలు వచ్చిన తర్వాత నల్లగా ఇలా మాడిపోయినట్టు అయ్యి మొగ్గ అనేది మనకు సరిగా విచ్చుకోకుండా ఉంటుంది. అలాగే వచ్చిన కొత్త చిగుర్లన్నీ కూడా పైన మాడిపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఉండడానికి నేను ఎలాంటి లిక్విడ్ స్ప్రే చేస్తున్నాను అనేది అయితే ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు దాన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే మీకు ఎలాంటి గార్డెనింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, గులాబీ మొక్క వచ్చిన కొత్త చిగుర్లన్నీ కూడా నల్లగా మాడిపోతున్నాయి. అలాగే ఆకులన్నీ కూడా పండుబారి రాలిపోతున్నాయండి. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి మనకి దీనికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులే అండి. వాతావరణం అనేది ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్కి మారుతున్నప్పుడు కొన్ని మొక్కలు షాక్లోకి వెళ్తూ ఉంటాయి, వాటి ఆకులన్నీ రాలుస్తూ ఉంటాయి. ఈ టైంలో మనము మంచి లిక్విడ్ స్ప్రే చేస్తే కనుక ఆకులు అనేది కొత్త చిగుర్లు అనేది చాలా బాగా వస్తాయి. దానికోసం మనమైతే ఇక్కడ చూస్తున్నారు కదండి, 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి. మనము ఫెర్టిలైజర్ చేసుకోవడానికి కావాల్సినవి అయితే 2 ఎగ్స్, అలాగే 2 బనానాలు తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ ఎగ్స్లో రిచ్ కాల్షియం ఉంటుందండి. కాల్షియం ఎందుకంటే మన మొక్క గ్రోత్ బాగుండడం కోసం, మొక్క గ్రోత్ బాగుంటే అంటే మొక్కల్లో బలం ఎక్కువగా ఉంటే వచ్చే చిగుర్లు చాలా హెల్తీగా వస్తాయండి. ఇక్కడ బనానా అండి, బనానా అనేది అయితే మనకి ఫ్లవరింగ్ ఎక్కువ రావడానికి బనానాని యూజ్ చేస్తున్నాను. అలాగే ఈ ఆయిల్, మనకు ఆయిల్ అనేది ఎటువంటి పెస్ట్ ఉన్నా కూడా మనకి దాని మీద అంటే చెట్టు మీద ఇది అలాగే ఇప్పుడు మనం స్ప్రే చేసిన లిక్విడ్ అనేది చెట్టు మీద అలాగే ఉంచి ఎలాంటి పెస్ట్ రాకుండా కాపాడుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎగ్ని షెల్స్తో సహా అలానే వేసేస్తున్నానండి. ఆయిల్ అయితే ముందుగానే వేసేసాను. అలాగా 2 బనానాలని తొక్కలతో సహా అలాగే వేసేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసాను. చూస్తున్నారు కదా లిక్విడ్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఈ లిక్విడ్ని చాలా చిక్కగా ఉంటుందండి, వడకట్టుకోవాలి కదా, అందుకని 2 లీటర్స్ వాటర్లో దాన్ని కలిపేశానండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ 2 లీటర్స్ వాటర్ని అంటే 10 లీటర్స్ వాటర్కి ఒక 1 లీటర్ వాటర్ని యాడ్ చేసుకొని మొక్కల మీద స్ప్రే చేసుకోవాలండి. చాలా బాగా అయితే పనిచేస్తుంది. చూస్తున్నారు కదా, మనము స్ప్రే చేసుకుంటున్నాం కనుక ఖచ్చితంగా వడకట్టుకోవాలండి. ఎందుకంటే మనము ఎగ్ని షెల్తో సహా వేసాం కదా, చిన్న చిన్నగా ఉంటుంది కదా, అది మన స్ప్రేయర్కు తట్టి పాడవకుండా ఉండడం కోసము. చూస్తున్నారు కదండి కలర్ అయితే ఎలా వచ్చిందో. ఇక్కడ మనకు గులాబీలకన్నిటికీ మంచిగా మొక్క మొత్తం తడిసే విధంగా స్ప్రే చేసుకోవాలండి. ఇలా స్ప్రే చేసుకున్నప్పుడు ఇప్పుడు పాడైపోయిన మొగ్గలు ఏమన్నా ఉంటే వీటిని కట్ చేసేసుకోవాలండి. వచ్చిన చిగుర్లు హెల్దీగా వచ్చి బడ్స్ అనేది చాలా హెల్దీగా వస్తాయి, మొత్తం కూడా విచ్చుకుంటాయండి. చూస్తున్నారు కదా, నేనైతే గులాబీలు అయితే అన్నీ ప్రూనింగ్ చేశానండి. ప్రూనింగ్ చేసిన తర్వాత కొత్త చిగుర్లు ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఈ సీజన్లో అయితే మనకి పెస్ట్ అనేది చాలా అటాక్ అవుతూ ఉంటుందండి. ఎందుకంటే మనకి వాతావరణంలో తేమ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి, దానివల్ల మనకి పెస్ట్ అనేది ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటుంది. మనకు కూరగాయల మొక్కలకైనా ఫ్రూట్ ప్లాంట్లకైనా మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్కైనా పిండి నల్లి, యాపిడ్స్ ఇవన్నీ బాగా వస్తూ ఉంటాయండి. సో మనము ఎవ్రీ 10 డేస్కి ఒకసారి మన ఇంట్లోనే తయారు చేసుకొని ఇలాంటి లిక్విడ్ స్ప్రే చేస్తే కనుక మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రూనింగ్ చేసిన తర్వాత చిగుర్లు అనేది ఎంత బాగా వస్తున్నాయో, ఎక్కడ కూడా చిన్న ముడత లేకుండా అలాగే చాలా హెల్తీగా వస్తున్నాయండి. దీనికి అంతటికీ కారణం ఎప్పుడూ కూడా మనము ఇలాంటి ఇంట్లోనే హోమ్మేడ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకొని మన మొక్కల మీద స్ప్రే చేస్తూ ఉంటే కనుక చాలా బాగా గ్రోత్ ఉంటుందండి. మనకి బనానాలో పొటాషియం రిచ్గా ఉంటుంది కదా, అది ఫ్లవరింగ్ రావడానికైతే చాలా హెల్ప్ అవుతుంది. చూస్తున్నారు కదా, కొత్త చిగుర్లు వచ్చేసి మొగ్గ అనేది స్టార్ట్ అయిపోయిందండి. అలాగ మొత్తం కూడా అన్ని మొక్కలు ప్రూనింగ్ చేశానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మర్వం అండి, ఇదైతే మర్వం శాంప్లింగ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నానండి.
మేబీ ఒక 5 డేస్లో నేను శాంప్లింగ్స్ అయితే పెట్టేస్తున్నాను. అది కూడా మీకు వీడియో చేస్తాను. ఇంకా ఎవరికైనా కావాలి అంటే అంటే ఇంతకుముందు మనం గివ్ అవే వీడియో ఎవరైతే చూడలేదో ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా మర్వం కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను అందరికి కూడా పంపిస్తానండి, ఆ వీడియో కూడా చేస్తాను. ఇక్కడ మనము గులాబీలకు మందారాలకే కాదండి, చామంతులకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనకి చామంతులు కూడా అండి మొగ్గ సరిగా విచ్చుకోకుండా ఉంటుంది కదా. సో అలాంటి టైంలో ఈ లిక్విడ్ స్ప్రే చేసి చూడండి, 100% రిజల్ట్ ఉంటుంది. మొగ్గ అనేది పూర్తిగా విచ్చుకుంటుంది, హెల్తీగా విచ్చుకుంటుంది. చూస్తున్నారు కదండి, మనకైతే అన్నీ బడ్స్ స్టేజ్లోనే ఉన్నాయి. కొన్ని కొన్ని విచ్చుకున్నాయండి. చూస్తున్నారు కదా, గ్రీన్ చామంతి ఎంత బాగా విచ్చుకుందో. అలాగే చిన్న వైట్ది కూడా విచ్చుకొని ఆల్మోస్ట్ ఫ్లవరింగ్ కూడా అయిపోయిందండి వాటికి. ఇక్కడైతే ఆరెంజ్ అండి, ఇది ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ చాలా బాగుంది ఫ్లవర్ అయితే. ఇలాగా మనకి కొన్ని మాత్రమే విచ్చుకున్నాయండి, వైట్, ఎల్లో అండ్ ఆరెంజ్, లైట్ పర్పుల్ షేడ్ ఉందండి, ఇంకొకటి వచ్చేసి థిక్ పర్పుల్ షేడ్. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో. ఫోన్లో కంటే ఇంకా రియల్గా చూస్తే కలర్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయండి, చాలా బాగా ఉన్నాయి. అన్నీ కూడా మనకి బడ్స్ మీదే ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే చిన్న చిన్న మనకి 10 రూపీస్ పాట్ ఉంటుంది కదండి, అందులో పెట్టాను. ఎంత బాగా వచ్చిందో చూడండి గ్రోత్. అవన్నీ కూడా బడ్స్ విచ్చుకుంటున్నాయండి ఇప్పుడిప్పుడే. మనకి అన్నీ ఒకటేసారి విచ్చుకోవట్లేదండి ఈసారి అయితే. చామంతులు ఒక్కో వెరైటీ ఒక్కో టైంలో విచ్చుకుంటుంది. మనకి ఈ ఫ్లవర్స్ అన్నీ విచ్చుకున్న తర్వాత వీడియో అయితే చేస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రీన్ చామంతి అండి ఇది. గ్రీన్ చామంతి ఆల్రెడీ ఫ్లవరింగ్ వచ్చిపోయింది. మళ్ళీ కొత్తగా మొత్తం ప్లాంట్ ప్రూనింగ్ చేశాను. ప్లాంట్ ప్రూనింగ్ చేసిన తర్వాత బర్డ్స్ వచ్చేసి మనకి ఇప్పుడు విచ్చుకుంటున్నాయండి. ఇదైతే ఏం వెరైటీ అంటే ఏం కలరో కూడా తెలియదండి, ఇంకా బర్డ్స్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ప్లాంట్ మాత్రం చాలా హెల్తీగా గ్రో అయింది. రెండు పక్క పక్కన ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా వరకు ఈసారి ఎక్కువ చిట్టి చామంతులే ఉన్నాయండి. మనము స్టెమ్తో ప్రాపగేట్ చేసుకున్నప్పుడు ఏది ఏ వెరైటీ అనేది మనము అంత అన్ని చెట్లు అనేది కలిసిపోయి ఉన్నాయి కదండి. చూడాలి ఫ్లవరింగ్ విచ్చుకున్నాక ఏమేమి వెరైటీస్ ఉన్నాయో, ఈసారి ఎన్ని వచ్చాయో ఎన్ని పోయాయో. లాస్ట్ ఇయర్ చామంతులతో కంపేర్ చేస్తే ఈసారి కొద్దిగా తక్కువనే ఉన్నాయని చెప్పాలండి. ఇలాగా మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్కే కాదండి, వెజిటేబుల్ ప్లాంట్స్కి కూడా ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి బీర, సొరకాయ ఇవన్నీ ఎంత బాగా హెల్తీగా గ్రో అవుతున్నాయో చూడండి, ఎంత గ్రీన్గా ఉన్నాయో. ఇంత గ్రీన్గా ఉండడానికి మనము ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఎప్సమ్ సాల్ట్ అనేది వాటర్లో డైల్యూట్ చేసి మొక్క మొదట్లో ఇస్తే కనుక ఇంత హెల్తీగా ఉంటాయి. అలాగే మనం మొక్కల మీద కూడా స్ప్రే చేసుకోవచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.